హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు ఇళయరాజాకి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు చర్చనీయకంగా మారింది. అయితే మనకి ముందుగా చూసుకున్నట్టయితే ఇళయరాజా సంగీతం అంటే పిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈయన ఫ్యాన్ బేస్కి అయితే అంత ఇంత కాదు. ఇక్కడైతే నార్మల్గా చూసినా కానీ తమిళ్ కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈయననైతే పెద్దగా హీరోలాగానే భావిస్తారు, దేవుడిలాగా ఫీల్ అవుతారనమాట. అలాంటి ఇళయరాజా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇళయరాజా కన్నా ముందు చాలామంది రచయితలు, చాలామంది సంగీతకారులు ఉన్నారు. ఆయన తర్వాత వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ ఈయన ఒక్కడు మాత్రం మాస్ట్రో అనే చెప్పుకోవచ్చు. ఈయన సంగీతం అనేది ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేటి తరానికి తెలిసే విధంగా ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా ఆయన సంగీతం గురించి ఎక్కడో అక్కడ కాస్త వినిపిస్తూనే ఉంటుంది. చర్చలు కూడా జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక సందర్భంలో. అట్లనే కాకుండా ఇప్పుడు ఈయన సినిమాలో కొంచెం సాంగ్ వినిపిస్తే చాలు లీగల్ నోటీసులు పంపిస్తుండట. ఇట్లా లీగల్ నోటీసులు పంపించడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ ముందు ముందు తనకైతే చాలా ప్రాబ్లమ్నే ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మాత్రం వినిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా మనకి రీసెంట్గా వచ్చిన కూలీ సినిమాలో స్టార్టింగ్ సాంగ్లోనే ఇక ఇళయరాజా గారి సాంగ్ అయితే వినిపించిందంట. దానికి లీగల్ నోటీసు పంపించిండంట. ఆ సినిమాలో రజనీకాంతే హీరో. అయితే రజనీకాంత్ ఇంకా ఇళయరాజా మంచి ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా దానికి లీగల్ నోటీసులు చేసిండంట. అంతేకాకుండా ఈ మొన్న వచ్చిన మన మంజుమైల్ బాయ్స్ గుణ సాంగ్ని అయితే కాపీ చేసిండని చెప్పేసి లీగల్ నోటీసులు, రాయల్టీ రైట్స్ పంపించేసిండంట. ఇట్లాంటివి పంపించడం వల్ల ఆ సినిమాలకి ఈయనకి ఏం ఎఫెక్ట్ అవుతుందో కానీ మస్తుగానే వివాదాలు అయితే గట్టిగానే అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ ముచ్చట పక్కన పెడితే ఇక ఒక మంచి మ్యూజికల్ కాన్సెప్ట్లో కూడా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఈయన లీగల్ నోటీస్ పంపించిండంట. ఇలా లీగల్ నోటీస్ని పంపించడం వల్ల ఆయన కొన్నిసార్లు బాధపడ్డారంట. ఇక ఇట్లా నోటీసులు ఎందుకు పంపిస్తున్నారో ఎవరికీ తెలీదు. ఇక ఈయన చేసే సంగీతం విషయానికి వస్తే అందరికీ తెలిసిందే. ఇట్లనే చేసుకుంటూ నోటీసులు పంపించుకుంటూ పోతే ఇక అభిమానులందరూ పాడుకోవడానికి కానీ వినడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అసలు నోటీసులకి దీనికి ఏంటి సంబంధం అనేది కూడా తెలియకుండా పంపిస్తుండు. ఆయన పాట ఇట్లా వినిపిస్తే చాలు ఆయన అట్లా పంపించేస్తుండు. ఇక ఈ విషయం పైన కుటుంబ సభ్యులు కొంచెం స్పందించి ఆయనని మంచిగా చూసుకుంటే మంచిదని నెటిజన్లు అంటురు మళ్ళా. అయితే మీకు ఇళయరాజా సాంగ్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అట్లనే అక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని కూడా నొక్కేరు.